అమ్మో ఈడొచ్చాడేంటి? పోనీలే వాళ్ళ అమ్మ రాలేదు. కాయగూరల షాప్కి వచ్చానమ్మా. ఏం తెమ్మానో మర్చిపోయాను. ఓ, ఉల్లిపాయలా? ఓకే ఓకే. కేజీ ఉల్లిపాయలే కదా? ఓకే, ఒక్క నిమిషం. అంకుల్, కేజీ ఉల్లిపాయలు ఎంత? 50 రూపాయలు బాబు. రేటు తగ్గించవా అంకుల్? లేదు బాబు, తగ్గించను, కిలో 50 రూపాయలే. అమ్మా, ఈ అంకుల్ రేటు తగ్గించను అన్నాడమ్మా. నువ్వే వచ్చి కొనుక్కో. కిలో ఉల్లిపాయలు 30 రూపాయలకి ఇచ్చేస్తాను బాబు, కానీ మీ అమ్మగారిని మాత్రం పిలవద్దు బాబు, ప్లీజ్. సరే అంకుల్, ఇవ్వండి. అమ్మాయ్యా, బతికిపోయా. ఎందుకు అంకుల్ మా అమ్మ అంటే మీకు అంత భయం? ఒకప్పుడు నేను బట్టల దుకాణం నడిపేవాడిని అమ్మా. అక్కడికి మీ అమ్మగారు వచ్చేవారు. ఆమె ఆడే బేరాలకి ఇదిగో నేను చివరికి కూరగాయల దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఆమె వచ్చి గీసి గీసి బేరాలు ఆడింది అనుకో అమ్మా, ఇక ఇది కూడా నాకు ఉండదు. ఆమె కోసమే బేరాలు ఆడితే పర్లేదు, కానీ మిగతా కస్టమర్లు కూడా చెడగొడుతుంది. ఇక్కడ వస్తువులు బయట చాలా చీపుగా దొరుకుతాయి, ఇది ఎక్కువ రేటుగా అమ్మేస్తున్నాడో అని వాళ్ళు రెచ్చగొట్టి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు కూడా నాకు అంతే తక్కువ ధరకు కావాలని చెప్పి నాతో ఫుట్బాల్ ఆడుకుంటారు. అయితే మీరు కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టాలి అంకుల్. ఎందుకు బాబు? ఈరోజు స్కూల్ సెలవు కాబట్టి నేను పంపింది అమ్మ. రేపటి నుంచి తనే వస్తుంది అంకుల్.